పరిశుద్ధుల స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుల స్తోత్రం స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యేసువా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. నల్లి వరలక్ష్మి గారు ప్రార్థన చేయండి. నిలబడి ప్రార్థన చేయండి. నల్లి వరలక్ష్మి గారు. స్తోత్రం. దేవునామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కాలమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, నాలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసు
యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే ఈ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. మంచిదండి, చక్కటి పాట పడిన చిట్టికి హృదయపూర్వక వందనాలు. రేపు సాయంకాలం సిగిరిపాటు అమ్ములు పాడుతాయి, సిద్ధపడాలి. అదటి రేపు సాయంకాలం సిగిరిపాటు అమ్ములు. సరే మంచిది. సాయంత్రం నిన్న సాయంకాలం ఏదో చిన్న ప్రశ్న ఇచ్చినట్టున్నాను, అందరికి వచ్చేసిందిలే, గుర్తు చేసుకోవటం మంచిది కదా. అమ్మా అందరూ చదివారా? దాల్చిన చెక్క యొక్క బైబిల్లో, దాల్చిన చెక్కకు బైబిల్లో ఉన్న పేరేంటి అని అడిగాను. మన ఇంట్లో ఉన్న దాల్చిన చెక్కకు బైబిల్ ఉన్న పేరేంటి అని అడిగాను. అమ్మా వచనం చెప్పండి అమ్మా. ఏడమ్మా? సామెతలు 7:17. 17 సామెతలు 7:17 తీయండి. చదవండి. అగరు కారపు చెక్క. వెరీ గుడ్, చాలా మంచిది. చక్కటి జవాబు చెప్పినందుకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ తీసుకున్నారు, రాసుకుంటున్నారా? రాసుకున్నది నాకు కూడా ఇవ్వండి. అసలు ఏమి వేస్తున్నానో ఏంటో నాకు తెలుస్తలేదు, కాబట్టి నేను కూడా చూసుకుంటే బాగుంటుంది కదా. కాబట్టి అందరూ రాయండి, రాసుకుంటే మంచిది. రేపొద్దున ఎవరైనా ఇలాంటి క్వశ్చన్లు వేస్తే తప్పకుండా సమాధానం చెప్పడానికి అవకాశం ఉంది. రేపటికి మరొక క్వశ్చన్, నమ్మకమైన నగరము ఏమైంది? నమ్మకమైన నగరము ఏమైనది? మీరు అలా చదువుతున్నారేంటి? బైబిల్లో ఉన్నదే, నా సొంత మాట ఏం కాదు. నమ్మకమైన నగరము ఏమైనది? అందరూ రాసుకున్నారు కదా. అమ్మా రాణి అమ్మగారు రాసుకున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెనానండి, ఆమెన్. అంతే. చదువుతున్నారా? చదవండి. చదవడం వల్ల మనకెంతో ఉపయోగకరం. చాలా మంచిది. దేవుని నామమునకు స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి వందనాలండి. అమ్మా వందనాలు. చాలా మంచిది. ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? వందనాలు చెప్పుకోవాలి. ఎప్పుడు వచ్చినప్పుడు కాదు, వెళ్ళేటప్పుడు వందనాలు చెప్పుకొని సెకండ్ తీసుకుని వెళ్ళాలి. అది క్రైస్తవ పద్ధతి. కాబట్టి చాలామందికి అలవాట్లేదు. ఏం చేస్తాం, లేదా బాగా ఇంటికి వెళ్ళాక ఆ కూర ఏమైపోద్దో, లేకపోతే అదేమైపోద్ది ఇదేమైపోద్ది అని గబగబా వెళ్ళిపోవడమే కదా మనకి కావాల్సింది. కాబట్టి వెళ్ళేటప్పుడు ఒకరినొకరు వందనాలు చెప్పుకొని ఏం చేయాలి? సెకండ్ తీసుకుని సంతోషంతో ఇంటికి వెళ్తే దేవుడు నిన్ను చూసి కూడా ఆనందిస్తాడు. ఓహో, నా బిడ్డలందరూ సంతోషంతో ఉన్నారు, ఐక్యతతో ఉన్నారు, సమాధానంతో ఉన్నారని ఆయన కూడా ఆనందించడానికి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా నేర్చుకోవడానికి సిద్ధపడండి. సరే మంచిది. మనం ధ్యానం చేస్తున్న భాగం నిర్గమాకాండము 38:1. అది మర్చిపోవద్దు. మరియు అతడు తుమ్మకరతో దహన బలిపీఠము చేశాను. తుమ్మకర గురించి చూసాం, కొన్ని లక్షణాలు చూసాం. అది మనుషుల చేత విసర్జింపబడింది. ఎందుకు అది విసర్జింపబడింది అంటే దాంట్లో ఉన్న గర్వం. ఎందుకంటే నా వేర్లు అందరికంటే, అన్ని చెట్ల కంటే
లోతుగా వెళ్తున్నాయి. కాబట్టి నేను ఎంత గాలి వేసినా లేకపోతే ఎంత సునామీ వచ్చినా నేను పడను అనే గర్వం దానిలో ఉంది. కాబట్టి ఇప్పుడు గమనించండి, అది మనుషుల చేత విసర్జింపబడిందిగా మనం చూస్తున్నాం. అంటే మనము కూడా గర్వం కలిగి ఉంటే, గర్వంతో మన జీవితాలు కలిగి ఉంటే మనం కూడా విసర్జింపబడిన వారమే. కాబట్టి ఈ గర్వం పోవాలంటే ఏం చేయాలి? ఆ చెట్టు నరకబడాలి. అంటే గమనించండి, మనము కూడా నరకబడిన వారిగా ఉండాలి. ఇప్పుడు గమనించండి, నరకబడిన చెట్టు మనం చూసాం, ఆ నరకబడిన కొమ్మను మనం చూసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇది నరకబడిన తర్వాత ఏం చేయాలి? చెక్కబడాలి. వింటున్నారా దేనికి బిడ్డలారా? చెక్కబడాలంటే ఏంటి? పై రూపం ఏం చేయాలి? దాన్ని తీసివేయబడాలి. ఇప్పుడు వరకు దానికి ఎలా ఉంది? ఆ చెట్టు బెరడుతో ఉంది, చూడడానికి అసహ్యంగా కనపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే దాని స్వభావం అలాంటిది. అంటే ఇప్పుడు దానికి మరి దేవునికి సన్నిధానంలో అది వాడబడాలంటే దాని పై రూపం ఏం చేయబడాలి? చెక్కబడితేనే కానీ అది దేవుని సన్నిధిలో వాడబడడానికి అవకాశము లేదు. అంటే ఇప్పుడు గమనించండి, తుమ్మ చెట్టు అది నరకబడింది. ఇప్పుడు ఏం చేయబడాలంటే అది చెక్కబడాలి, పై రూపము తీసివేయబడాలి. అలాగే మనము కూడా చెక్కబడిన వారిగా ఉండాలి. అంటే అర్థం ఏంటి అంటే మనలోన స్వభావం, ప్రాచీన స్వభావం పోయి ఏం రావాలి? నవీన స్వభావం. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం కానీ చదువుదామా? గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుదాం. క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఏది పోవాలి? ఏం పోవాలి? ప్రాచీన స్వభావం పోవాలి. అంటే పాత బ్రతుకు, పాత జీవితం, పాత అలవాటులు మనం విడిచిపెట్టాలి. అంటే తుమ్మ కర్ర చెక్కబడాలి, అది నునుపు చేయబడాలంటే దాని పాత స్వభావం ఏం చేయాలి? తీసివేయబడాలి. తన పాత జీవితము తీసివేయబడినప్పుడే అది నవీన స్వభావం కలిగి ఉంటుంది. అనేక మంది చేత మెచ్చుకోగలుగుతుంది. అబ్బాయి ఎంత బాగుంది ఈ చెట్టు, ఈ కమ్మి ఎంత బాగుంది, ఈ చెక్క ఎంత బాగుంది అని చెప్పుకోవాలంటే తన పైన రూపం ఏం చేయబడాలి? చెక్కివేయబడాలి. దేవునికి బిడ్డలారా, దేవునికి వాక్యం ఉంటున్నా నేను కూడా. నువ్వు అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలంటే, అనేక మంది ఎదుట ఆశ్రితకరమైన బిడ్డగా ఉండాలంటే, అనేక మంది ఎదుట నువ్వు దీవెనికరమైన బిడ్డగా ఉండాలంటే నీవు కూడా చెక్కబడవలసిందే. అంటే అర్థం ఏంటి? నీలోన ప్రాచీన స్వభావము ఏంటి? ఆ ప్రాచీన స్వభావం అంటే ఏంటి? ప్రవర్తన విషయంలో, అంటే మన ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశ, మన ప్రవర్తన గమనించండి. ప్రాచీన స్వభావం అంటే మునుపు మన ప్రవర్తన విషయంలో ఎలాగున్నాం, మన ప్రవర్తన ఎలాగుంది, ఎలా జీవించాం, ఎలా ప్రవర్తించాం అనేది ఒకసారి ఆలోచించాలి. బైబిల్లోకి వెళ్దామా? యేసు ప్రభువు శిష్యుల్లో ఒకడు యూదా ఇస్కరియోతు. గమనించండి, అతడు ఏం చేయబడ్డాడు? యేసు ప్రభువు శిష్యులు ఒకడిగా గుర్తింపబడ్డాడు. యేసు ప్రభువుతో తిరిగాడు, యేసు ప్రభువుతో కలిసి ఉన్నాడు, యేసు ప్రభువుతో సహవాసము చేశాడు. కానీ అతని ప్రాచీన స్వభావము తీసివేయబడలేదు. అతడు యేసు ప్రభువుని వెంబడించినప్పుడు ఎలాగున్నాడు? వెంబడించిన తర్వాత అదే మనసు కలిగి ఉన్నాడు, అదే ఆలోచన కలిగి ఉన్నాడు,
అతని ఆలోచన ఏంటంటే డబ్బు మీద వ్యామోహము కలిగిన వాడుగా ఉన్నాడు. డబ్బును సంపాదించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. నేను ఎవరి ద్వారా వెళ్తే నాకు కావాల్సిందేంటి? డబ్బు కావాలి, నేను డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభువును వెంబడించినప్పుడు అదే ఆలోచనలో కలిగి ఉన్నాడు. యేసు ప్రభువును వెంబడించి శిష్యులు ఒక్కడిగా చేరిన తర్వాత కూడా అతని స్వభావాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా కనబడట్లేదు. 3.5 సంవత్సరాల్లో అతను చేస్తున్న పని ఏంటండి? 3.5 సంవత్సరంలో ఎవరైనా కానుకలు ఇస్తే ఆ సంచులు వేస్తే అందులోంచి డబ్బు తీసుకుని ఖర్చు పెట్టుకునే ఆలోచన కలిగి ఉన్నవాడు ఎవరండి? యూదా ఇస్కరియోతు. ఇది దేవునికి తెలీదా? ఇప్పుడు చూడండి, పైకి జనసమూహం ఎదుట, లోకం ఎదుట ఎలా కనబడుతున్నాడంటే ఒక ప్రధాన శిష్యుడిగా కనబడుతున్నాడు. యేసు ప్రభువును వెంబడించిన వారిలో ఇంటిని విడిచిపెట్టారు, బంధువర్గాన్ని విడిచిపెట్టారు, వృత్తులను విడిచిపెట్టారు, లోకాన్ని విడిచిపెట్టారు, ప్రభువుని వెంబడించారు. అంటే అర్థం ఏంటి? ఈ లోకములు ఏది మాకు అక్కర్లేదు, నా ప్రభు ఉంటే చాలు అనుకున్నారు వాళ్ళు. నేను ప్రభుతో కలిసి ఉంటే చాలు, ఈ లోకంలో నాకేది అక్కర్లేదు. అందులో ఒక శిష్యుడు అన్నాడు, అయ్యా మా తండ్రి చనిపోయాడయ్యా, పోయి పాతిపెట్టి వస్తానయ్యా, ఇదే ఆఖరి నిమిషం కదా, నా తండ్రిని చూసుకుని పోయి నేనేం చేస్తాను, పాతిపెట్టి వస్తానంటే యేసు ప్రభువు ఏమన్నా తెలుసా? మృతులు పాతి పెడతారు, నువ్వు వెంబడించండి అన్నాడు. వెంబడించాడా లేదా? కన్న తండ్రిని కూడా విడిచిపెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే యేసు ప్రభువుని వెంబడించిన వారిలో సమస్తాన్ని వాళ్ళు పెంటగాయించుకున్నారు. కానీ యూదా ఇస్కరియోతు మాత్రము తన ఆలోచన మారలేదు, తన తలంపు కూడా మారలేదు. ఎంత భయంకరం అండి! ఇవాళ దేవుని సందుకు వస్తున్నా నీవు, దేవుని సందులో ఆరాధిస్తున్నా నీవు, పాటలు పాడుతున్నా నీవు, వాక్యం చదువుతున్నా నీవు, నీ మనసు మారిందా? నీ ఆలోచన మారిందా? నీ తలంపు మారిందా? నీ ప్రవర్తన మారిందా? నీ నడవడిక మారిందా? మారకుండా ఎంతగా ఆరాధించినా దానివల్ల ప్రయోజనమో లేదో. ఇవాళ పాటలు పాడవచ్చు, నీ హృదయంలో ఎన్నో ఆలోచనలు, వాక్యం చదవచ్చు, నీ హృదయంలో భయంకరమైన ఆలోచనలు, నువ్వు ప్రార్థన చేయవచ్చు, నీలో లోతైన ఆలోచనలు, ఇతరులను గాయపరిచే ఆలోచనలు ఎన్నో కలిగి ఉన్నావేమో. అంటే పైకి మనం వెలుగున్నాం, నవీన స్వభావాన్ని ధరించుకున్న వారుగా ఉన్నాం, కానీ లోనంక ఉన్నదంతా పాత బ్రతికే. పైకి మనం ఎలా కనబడుతున్నాం అంటే క్రైస్తవులుగా కనబడుతున్నాం, క్రైస్తవ బిడ్డలుగా కనబడుతున్నాం. యూదాలగే కనబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు దగ్గర నమ్మకముగా జీవించినట్టు నటిస్తున్నాడు, కానీ నమ్మకముగా జీవించట్లేదు. ఇప్పుడు డబ్బు ఎవరి దగ్గర దాస్తారండి? డబ్బు ఎవరి దగ్గర దాస్తారు? నమ్మకంగా ఉన్న వారి దగ్గర దాస్తారు కదా. నమ్మకం లేని వాడి దగ్గర దాస్తారా? దాయరు. కారణం ఏంటంటే వాడి సరిగ్గా లెక్కలు చెప్పడం, సరిగ్గా ఏమీ మాట్లాడు, కాబట్టి అతని దగ్గర వద్దు. అంటే ఇప్పుడు యూదా దగ్గర డబ్బు సంచి ఉందంటే ట్రెజరర్ పోస్ట్ ఎవరికి ఇచ్చారు? కోశాధికారి పోస్ట్ ఎవరికి ఇచ్చారు? యూదాకే ఇచ్చారు. అంటే ఏంటి? నమ్మకముగా ఉన్నట్టు దేవుని ఎదుట నటిస్తున్నాడు. డబ్బు వచ్చినప్పుడల్లా 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 5 రూపాయలు ఇతని జేబులోకి వెళ్తే 5 రూపాయలు సంచిలోకి వెళ్తున్నాయి. వింటున్నారా? అంటే ఇప్పుడు గమనించండి, 3.5 సంవత్సరాలు ప్రభుని వెంబడించాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, బంధువర్గాన్ని విడిచిపెట్టాడు, లోకములో ఉన్న వాటిని అన్నింటిని విడిచిపెట్టాడు, ప్రభుని వెంబడిస్తున్నాడు. కానీ అతని జీవితం మారలేదు, అతని బ్రతుకు మారలేదు, అతని ప్రవర్తన మారలేదు, అతని స్థితిగతులు మారలేదు.
అతని ఆలోచన మారలేదు. ఎందుకండి? అందుకంటాడు యేసు ప్రభువారు, ఇలాంటి వాడు పుట్టినా ఒకటే, ఇతడు పుట్టుకుని ఉంటేనే మంచిది అన్నాడు. ఎంత భయంకర మాట అండి ఇది. ఇతడు పుట్టగను ఉంటేనే మంచిది. ఎవరి గురించి అన్నాడు మాట? యూదా గురించి మాట్లాడుతున్నాడు. అనవసరంగా పుట్టాడు ఇడు పుట్టకను ఉంటేనే మంచిది. కారణం ఏంటంటే 3.5 సంవత్సరాలు అనేక మంది మారారు. ఈరోజు మారతాడా? ఈరోజు మారతాడా? ఈరోజు మారతాడా? ఈరోజు మారతాడా? ఈ నెల మారతాడా? ప్రభు 3.5 సంవత్సరాలు చూస్తూనే వచ్చాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు చూస్తూనే వచ్చాడు. కానీ మారిందా? కాడికేమన్నాడు? అసలు నువ్వు పుట్టకుండా ఉంటేనే మంచిదిరా బాబు. ఎందుకు ఇలాంటి జీవితం? ఎందుకు ఇలాంటి బ్రతుకు? ఎందుకు ఇలాంటి ప్రవర్తన? ఎన్నో అద్భుతాలు చూసావు, ఎంతో మారడం చూసావు, ఎంతోమంది నన్ను వెంబడించడం చూసావు, కానీ నీ మనసు మారలేదంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఉన్నావు ఒకటే, లేకపోయినా ఒకటే అన్నాడు దేవుడు. ఎంత భయంకరమైన మాట అండి. ఇదే మాట మనలంటే, ఇదే మాట నిన్ను నన్నంటే ఏంటి పరిస్థితి? 45 దినాలు దేవునికి ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఈ 45 దినాల్లో ఏది చెక్కబడాలో అది చెక్కబడాలి. అంతే తప్ప ఏదో కాసేపు ఆచారపూర్వకంగా వచ్చి కూర్చొని 2 పాటలు పాడేసుకుని కాసేపు ప్రార్థన చేసుకుని కాసేపు వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు. మనము మన జీవితంలో ఏది విడిచిపెట్టాలో, ఏది చెక్కబడాలో అది చెక్కబడినప్పుడే దేవునికి ఇష్టడుగా ఉంటావు, ఇష్టరాలుగా ఉంటావు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, ఇంటికి వెళ్ళి బూతులు తిడుతున్నావు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి కపట మాటలు మాట్లాడుతున్నావు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, బయటికి వెళ్ళి ఏలకోలాలు ఆడుతున్నావు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, బయటికి వెళ్ళి నీకు ఇష్టమైన కార్యక్రమాలు చేసుకుంటున్నావు. ఏంటి దానివల్ల? ఏంటి ప్రయోజనం? ఏంటి దానివల్ల ఉపకారం ఏంటి? మన జీవితాలు మారినప్పుడు, మన బ్రతుకులు మారినప్పుడు అంటున్నాడు, నువ్వు పుట్టగానే ఉంటేనే మంచిదిరా బాబు. ఇప్పుడు చూడండి, తల్లి మాట పెట్టి విననప్పుడు, తల్లి మాట పెట్టి విననప్పుడు ఎన్నో బోధిస్తూ ఉండగానే వాళ్ళు మారినప్పుడు అంటాడు, అసలు నా కడుపుని ఎలా పుట్టావురా బాబు అంటాడు. అంటారా? అనరా? నా కడుపుని ఎలా పుట్టావు అంటే అర్థం ఏంటి? అతను ఎన్నిసార్లు బోధించినా విననప్పుడు, విననప్పుడు ఆ తల్లికి విసుకొచ్చి అంటుంది, నా కడుపుని ఎందుకు పుట్టా నువ్వు? ఆ రోజే నీ గొంతుకులో ఒక వడ్లు గింజ వేస్తుంటే చచ్చేదా నువ్వు అని అనరా? విన్నప్పుడు ఇదే మాట ఎవరిని బట్టి అంటున్నాడు? ఎవరిని అంటున్నాడు? యూదాని అంటున్నాడు. రే బాబు, నువ్వు అసలు పుట్టుకనే ఉంటేనే మంచిదయ్యా. ఎందుకంటే 3.5 సంవత్సరాల్లో వేలాది మంది, అనేక మంది మారిపోయారు. వారు నన్ను వెంబడించారు. స్త్రీలు మారారు, పురుషులు మారారు, పిల్లలు మారారు, అందరూ మారారు. నువ్వు మారలేదయ్యా. నీ బ్రతుకు మారలేదు, నీ ప్రవర్తన మారలేదు. నువ్వు పుట్టుకొని ఉంటేనే మంచిది. ఇప్పుడు పుట్టి ఎక్కడికి పోతున్నావు? నువ్వు నన్ను వెంబడించావు, నాతో తిరిగావు, నేను పెట్టే భోజనం తిన్నావు, నేను చేసే అద్భుతాలు చూసావు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? చచ్చాక నరకానికి పోతున్నావు. ఏంటి ప్రయోజనం? నరకానికి పోతున్నావు. ఏంటి ప్రయోజనం? ఇవాళ వింటున్నారా? ఈ వాక్యం చూటుగా నీతో నాతో మాట్లాడుతుంది. ఇంత భక్తి, 45 దినాలు భక్తి చేస్తున్నావు. లాస్ట్ దేవుడు పిలిచిన తర్వాత మన ఆత్మలు నరకానికి పోతే ఏంటి ప్రయోజనం? నేను సంవత్సరానికి 40 రోజులు ఉపవాసం ఉన్నాను, 50 రోజులు ఉపవాసం ఉన్నాను, భక్తి చేశాను. నరకానికి పోతే ఏంటి ప్రయోజనం? నేను మోక్షానికి వెళ్ళకుండా, పరలోక రాజ్యానికి వెళ్ళకుండా నేను నరకానికి పోతే నా బ్రతుకేంటి? ఆనందరాజు, నువ్వు పుట్టగానే ఉంటేనే నీ ఆత్మ ఎక్కడో పరలోకంలో ఉన్నావు. ఇప్పుడు పుట్టావు, నరకానికి పోయి ఏంటి నువ్వు పుట్టకుండా ఉంటేనే మంచిది కదా అని దేవుడు అంటే నేనేం చేయాలి? ఇవాళ నిన్నంటే ఏంటి? ఏం చేయాలి? మార్చుకుందామా? మన యొక్క ఆలోచనలు మార్చుకుందామా? మన పద్ధతులు మార్చుకుందామా? యూదా ఇస్కరియోతు
ఎన్నో చూసుకుంటా వచ్చినా కానీ అతని జీవితం మారలేదు. కడకు ఎక్కడికి వెళ్ళిపోయాడు? యేసు ప్రభువాన్ని అమ్మడానికి వెళ్ళిపోయాడు. ఎంత భయంకరం అండి! తన గురువునే, తను పోషిస్తున్న గురువునే, తాను ఎవరినైతే వెంబడిస్తున్నాడో ఆ గురువునే అమ్మడానికి కూడా వెనకాడని వ్యక్తి ఎవరంటే యోధా ఇస్కరియోతు. అమ్మేయడానికి దేనికోసం? డబ్బు కోసం. 3.5 సంవత్సరాలు డబ్బులు కాజేశాడు, డబ్బులు వాడుకున్నాడు. అయినా దేవుడు ఊరుకున్నాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఏ గురువును వెంబడించాడో, ఏ గురువు ద్వారా డబ్బులు వచ్చినాయో ఆ డబ్బు సరిపోక ఆ గురువుని అమ్మడానికి ముందుకు వచ్చేసాడు. ఎంత భయంకర పరిస్థితి! ఇవాళ దేవుని ఇవాళ మనం లేమా? గురువు నమ్మేవాళ్ళు మనలో లేమా? మనం కాదా? ఇవాళ వింటున్నారా? మన సొంత ఆలోచనలను బట్టి, సొంత క్రియలను బట్టి, సొంత నడవడికను బట్టి ఎన్నిసార్లు దేవుని అమ్మేలేదో ఇవాళ గమనించండి. ఎన్నిసార్లు దేవుని అమ్మడానికి ముందుకు రాలేదు. ఇవాళ దేనికి వాక్యం ఉంటున్నా బిడ్డలారా, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. మన బ్రతుకును ఒకసారి ఆలోచిద్దాం, మన ప్రవర్తన ఒకసారి ఆలోచిద్దాం. మనం ఎలాగున్నాం? యోధా ఇస్కరియోతు యేసు ప్రభువుని అమ్మాడని చెప్తున్నావు. నేను అమ్మలేదా? నువ్వు అమ్మలేదా? ఎన్నిసార్లు దేవుని అమ్మలేదు? ఎన్నిసార్లు యేసు ప్రభువుని పక్కన పెట్టలేదు? ఎన్నిసార్లు యేసు ప్రభువు యొక్క గాయాలు మనం రేపలేదు? ఎప్పుడైనా ఆలోచించామా? మన చూపును బట్టి, మన తలంపులు బట్టి, మన ఆలోచనలు బట్టి, మన శాస్త్రాలు బట్టి ఎన్నిసార్లు అని గాయాలు రేపలేదు? ఇవాళ దేవునికి ఇచ్చాడంటే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించడం మానేసి ఎన్నోసార్లు ప్రభుని అమ్మిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనకి. యోధా ఇస్కరియోతు ఒక్కసారి అమ్మాడు, కానీ లెక్కలేని సార్లు ప్రభుని అమ్మిన సందర్భాలు కనబడుతున్నాయి. అంటే ఇంకా మన స్వభావం మారలేదన్నమాట, ఇంకా మన ఆలోచన మారలేదన్నమాట, ఇంకా మన తలంపులు మారలేదు. అందుకంటాడు కదా అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు సంఘంతో అంటాడు, కావున మునుపటి ప్రవర్తన విషయములో ఏంటండి? మోసకరమైన దురాశ. వింటున్నారా? దురాశ అంటే యోధాకే ఒక్కడికే లేదు దురాశ. యోధా లాంటి మనలో కూడా ఏముందండి? దురాశ ఉంది. ఈ దురాశ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభువుని అమ్ముతున్నామండి. ఆయన కలిగి ఉండడానికి ఇష్టపడట్లేదు, అమ్మేవారిగా కనబడుతున్నాం. ఎందుకంటే ఇవాళ యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకు అది వస్తుంది, ఇది వస్తుంది, అలా ఉంటాం, ఇలాగుంటాం అనే ఆలోచనతో యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకు పరలోక రాజ్యం దొరుకుతుందన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు తెలిసిన విషయం అలా జ్ఞాపకం చేస్తాను. నేను ట్రైనింగ్ అవుతున్న సందర్భంలో, అది 91 అనుకుంటున్నాను, 92 తెలియదు, కానీ నేను కాకినాడలో బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు మేము బయటికి వెళ్ళినప్పుడు సువార్త చెప్పాలి. ఒక ఫుట్పాత్ మీద మిషన్ కుట్టుకున్న అతని దగ్గరికి వెళ్ళి, నేను గుంటూరు పక్కన సిలకరూపేటలో ఒక యవనస్తుడు ఉన్నాడు, అతను నేను ఫ్రెండ్స్, బాబురానకైనా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నా నాకు తెలియదు, కానీ గమనించండి, అతను నాకంటే ముందు వెళ్ళాడు. నేను అన్నాను, చాలా జాగ్రత్తగా మాట్లాడు అన్నాను. అప్పుడు అన్నాడు, అబ్బాయి మరి ఏంటి ఫుట్పాత్ మీద అదేంటి కుట్టుకుంటున్నాం, సరిపోతుందా నీకు అన్నాడు. ఏదో ఆ పూట సరిపోతుందిలే అండి అన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే దేవుని నీ దశనే మార్చేస్తాడు అన్నాడు. ఏంటి అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏసీ రూములు తీసుకుంటావు, 4 మిషన్లు కొనుక్కుంటావు, నలుగురిని పెట్టుకుని నువ్వేం చేస్తావు? మిషన్ కుట్టుకుంటావు, లక్షల రూపాయలు సంపాదించుకుంటావు అన్నాడు. ఎంత బాగుంది ఆ మాట. అప్పుడు అన్నాడు, నేనేం చేయాలన్నాడు. ఇదిగో పుస్తకం ఇస్తున్నాను, ఇది చదివితే నీ జీవితం ఏమైపోద్ది? మారిపోద్ది అన్నాడు. నేను అన్నాను, బాబురావు
మళ్ళీ వారం ఇక్కడికే రావాలి. అతని జీవితం మారలేదా? నిన్ను నన్ను కొడతాడు జాగ్రత్త అన్నాను. నిన్ను నన్ను కొడతాడు జాగ్రత్త అన్నాను. అప్పుడు అన్నాడు, నువ్వు ఊరుకో అన్నాడు. ఊరుకున్నానులే అన్నాను. నేనేం మాట్లాడలేదు. వాడిని వెళ్తే అన్నాను, బాబు నీ జీవితం మారినా మారకపోయినా నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు నేను చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళతాం బాబు అన్నాడు. ఈ మాట వినలేదు అతను. మళ్ళా వారం వెళ్ళాలి మేము. ఆ వారం అయిపోయింది, మళ్ళా వారం వెళ్ళాలి. వెళ్ళేటప్పటికి ఎవరికి ఇచ్చామో బుక్కు, ఎవరు మాట్లాడామో అతని దగ్గరికే వెళ్ళాలి. అతడు పుట్టుబాత మీద ఉండి కుట్టుకుంటున్నాడు. వెళ్ళాము మేము. మమ్మల్ని చూసి అంత దూరంగా ఉండగానే ఆయన పుస్తకం ఇసిరేసాడు మా మీదకి. నేను అన్నాను, నువ్వే ఇల్లు మాట్లాడు, నువ్వే కదా మాట్లాడో, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇప్పుడు వెళ్ళు అన్నాడు. నువ్వే వెళ్ళు అన్నాను. వెళ్ళాడు. ఎందుకు ఇసిరేసావు అన్నాడు. ఏంటి రోజుకి 5 సార్లు చదివేవాడంట ఆ బుక్. రోజుకి అంటే చిన్న బుక్కే ఇచ్చాము. ఒక గ్రంథం, యోహాను సువార్త, మత్తయి సువార్త గుర్తులేదు కానీ ఒక గ్రంథం ఇచ్చాం. రోజుకి 5 సార్లు చదివాడంట. వారానికి ఎన్నిసార్లు చదివాడండి? ఒక్క 5 2 5 10. మరి చెప్పాలి కదా. చెప్పండి అమ్మా. రోజుకి 5 సార్లు అయితే వారానికి ఎన్నిసార్లు? 35 సార్లు చదివాడు. అతని జీవితం మారలే. అప్పుడు అన్నాడు, ఏంటి ఈ 35 సార్లు చదివాను, దీనివల్ల నాకు ఉపకారం లేదన్నాడు. మరి నువ్వే మాట్లాడే అంటే మరలా 7 మరలా ఈ వారం చదువు అన్నాడు. నేలక కదా, ఇంకా చదివే ఓపిక నాకు లేదన్నాడు. ఏంటి ఏ ఉద్దేశం నువ్వు చదివావని అడిగితే అన్నాడు, తెల్లోళ్ళు కానీ నాకు డబ్బు ఇస్తారేమో, ఆ డబ్బుతో ఒక ఏసీ రూమ్ తీసుకుని 4 మిస్సులు కొనుక్కొని బ్రతుకుదాం అనుకున్నాను అన్నాడు. అంటే ఈ పుస్తకంతో పాటు తెల్లోళ్ళు ఏం చేయాలి? డబ్బు ఇవ్వాలి. అంటే అతని ఆలోచన ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకోవాలని ఆశ కాదు, యేసు ప్రభువుని విశ్వసించాలని కాదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదో నాకు దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బు ద్వారా నేనేం చేయాలి? నా స్థితిని మార్చుకోవాలి అని ఆలోచన. ఎంత భయంకరం అండి! ఇవాళ ఇలాంటి ఆలోచన కలిగి వాళ్ళు ఎంతమంది లేరు? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదో వస్తుందని, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదో జరుగుతుందని. ఏం జరుగుతుంది? ఏదంటే నీ జీవితం మారుతుంది, పరలోక రాజ్యం నీకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం. అంటే ఈ లోకములో డబ్బు సంపాదన కాదు కానీ మన జీవితంలో అన్నాడు కదా, ఈ లోకములో డబ్బు అయితే దొంగలు దోసుకుంటారు, ఏమండి తుప్పు పడుతుంది. కానీ పరలోకములో దొంగలు లేరు, అక్కడ దాచుకో అన్నాడు. ఎక్కడ దాచుకోవాలి మనం? పరలోకములో దాచుకోవాలి, అక్కడ దొంగలు లేరు, తుప్పు పట్టదు అన్నాడు. అంటే ఇక్కడ గమనించండి, మనము చేయవలసిన పని మనం చేయట్లేదు. కారణం ఏంటంటే ప్రాచీన స్వభావం మనలో ఉండవల్ల, పాత జీవితం మనలో ఉండవల్ల చేయవలసిన పని చేయకుండా దేవుడు ఏది వద్దంటే అది చేస్తున్నాం. ఇవాళ వింటున్నారా దేనికి బిడ్డలారా? యోధా ఏం చేశాడంటే దేవాతి దేవుడు అనేక మంది జీవితాలు మార్చినా చూశాడు, కానీ అతని జీవితం మారలేదండి. కారణం ఏంటంటే అతని ఆలోచన డబ్బు, అతని తలంపు డబ్బు, అతని యొక్క నడవడిక డబ్బు. ఈ డబ్బే ఆ డబ్బు ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఊరి పెట్టుకునే విధంగా చేసేసింది. వింటున్నారా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇవాళ నరకబడితే సరిపోలేదు, చెక్కబడాలి. మన జీవితాలు చెక్కబడాలి, ప్రాచీన స్వభావాలు విడిచిపెట్టాలి, మన ప్రవర్తన మారాలి. మారినప్పుడే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, ఎంతవరకు నాయనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు ఎన్నో వందనాలు. నా వాక్యం హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసరంగా లోకములు జీవించే బాధ్యత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఇదిగో ప్రభా, ఏ బిడ్డకేది కావాలో, అవునైనా నీ వాక్యాన్ని వింటున్నాం, పాటలు పాడుతున్నాం, వాయిద్యాలు వాయిస్తున్నాం. అయ్యా మా ఆలోచన మారలేదు, మా తలపులు మారట్లేదు నాయన. ప్రేమించే మనసు లేదు, కలిసి ఉండే మనసు లేదు, సమాధానంతో ఉండే మనసు లేదు. ఎవరికి వాళ్ళే యమునా తీరైపోతున్నారు బాబు. ఇది నాయన నీకు నచ్చని విషయం ఏదంటే ఇదే. కాబట్టి ప్రభువా, మా పాత జీవితాలు విడిచిపెట్టి నీకు లోబడి జీవించే బాధ్యత మాకు అనుగ్రహించండి. ఇతరులు ప్రేమించే మనసు, ఇతరులతో సఖ్యతగా ఉండే మనసు, ఇతరులతో కలిసి ఉండే మనసు, సహవాసం చేసే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి ఎన్నో వందనాలు ప్రభువా. నా బిడ్డల అనారోగ్యంతో వారిని ముట్టండి, బాగు చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. బిడ్డలు లేక బాధపడి సంతానం దయచేయండి.
చండబడి దానికి కాపుదలు చూపించండి. ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్లో తోడుగా ఉండండి. మంచి మార్కులతో పాస్ అయ్యే భాగ్యత దయచేయండి. ఇవాళ కానీ వాళ్ళు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. పని పాటల, వ్యాపారాలు, వ్యవసాయాలు, డ్యూటీల్లో తోడుగా నడిపించండి. దేవానికైనా వందనాలైనా విదేశాల్లో ఉన్న బిడ్డలు ఎంతకాలం ఉండాలి అంతకాలం ఉండరావడానికి కృప చూపించండి. యుద్ధాలు ఆపాడు బాబు, నీకైనా ఇతర ప్రాంతంలో బిడ్డలు దీవించండి. ఇంటికి వెళ్తాడు వట్టి ఆస్త హృదయాలతో కాకుండా దీవులు తినబడి సమాధానం ఇంటికి వెళ్ళే బాధ్యత, మళ్ళీ ఉదయకాలం 5 గంటలకల్లా నీ మందిరంలో చేరిని ఆరాధించే బాధ్యత ఇచ్చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదా మనకు తోడే ఉండనుగాక. ఆమేన్. ఆమేన్.